నల్ల మొక్కపోడు ఏడవైండో ఏమో పొద్దుగా అలనంగా పోయిండా పొలం చూసొస్తానని పొలమే చూస్తాడో ఏమన్నా తాళ్ళలో దాక్కుంటామంటాడో ఛీ ఇంకెన్నడు మారుతాడో ఏమో ఈ మనిషి రోజు ఇదో వంక దొరికింది పొలం చూసొత్తా అని పోడు బగ్గ రాగుడు వచ్చి నన్ను కొట్టుడు తిట్టుడు రాని నేను సంగతి చెప్తా ఇలా నువ్వన్ను ఉండాలి నేనన్ను ఉండాలి ఇంట్లే ఏమనుకుంటానో ఏమో రోజుకి ఇదే ఓపిక పట్టిన కొద్ది గదే శాఖలు తాగుబోతు మోకం బోర్లిస్తే నాగండానికి దాపరించిండు రాని వాళ్ళు వచ్చినాక నీ సంగతి చీపురు కట్టి తిరగకపోతే చూడు రాదు ఏదే లల్లి నీ లొల్లె గల్లి దాకినస్తుంది ఆ మూల దాకినస్తుంది ఏం లొల్లె అది ఏంది నా ఒర్రుడు నీకు అక్కడ దాకిన పడుతుందా కొద్దిగంత సిగ్గన్ను ఉండాలి పొద్దు చూడు ఇప్పుడే నీకు తాగుతానికి వెళ్ళయిందా పొలం చూసో తాని పోయినావు నీ తాగుబోతు మొఖం బోర్లిస్తే నా గండానికి దాపరించినావు నిన్ను ఎట్లా చేస్తా నీకు సిగ్గు శరం వస్తానిగా ఎన్నిసార్లు చెప్పాలి నా నోరు బయట ఎత్తానికే ఉన్నావు నువ్వు ఏదే నోరు నెత్తిన పెట్టుకొని ఎంత మాట్లాడతా అంత అంటావా నువ్వు భయం లేదే నీకు అసలు ఓ అంటే మొగడానికి గౌరవమా నువ్వు మంచి పనులు చేస్తాను అని ఇంకా నీకు గౌరవం ఇవ్వాలనా చిచ్చే తాగుతా బొర్రబ్బలు తాగడతా నీ పైసలే నా పైసలే తాగుతా తాగి ఆ బజార్ల బర్రె లెక్క బురదల పరుపో అప్పుడన్న వాళ్ళు వీళ్ళు చూసి తూ అని ఉంచితే నీకు కొంచెం సిగ్గుమానం అవుతుంది బర్రె లెక్క నన్ను కొడతావా పంది లెక్క తాగొచ్చి ఇంట్లో బొర్రినా కూడా నీకు అన్ని వండి పెట్టి తినబెడితే నువ్వు నన్ను కొడతావా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉతుకుతా ఇంకా ఉతుకుతా బాబు ఏడున్నవే ఏమైందా ఈ తాగుబోతు వచ్చినోడు ఒక్కటే తాగుడు ఎందుకు తాగొచ్చినావు అన్నందుకు నా చెప్పవాళ్ళగా కొట్టున్నావు నువ్వు ఇప్పుడు ఏడున్నావు నాకు అదంతా తెలియదు నువ్వు ఇప్పుడు వద్దామా రావా నువ్వు వచ్చి ఏదన్నా నోటు చెయ్యాలి నాకు తెలియదు అరే అక్క ఫోన్ చేసిందిరా బావా అక్కడ బాగా కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడ? ఏం చేస్తాం పోవారా మరి పోయి బావని అడిగేద్దాం బాగా అది చేస్తున్నాట బాగా కొట్టినట బాగా కొట్టినట ఏం చేద్దాం మరి పోయేద్దాం పోయి అడిగేద్దాం పన్నాడు. మా బాబుకు అప్పుడు ఫోన్ చేసిన ఇంకా ఎల్లబుద్ధి కావట్లేదు ఇంత రంది లేదు ఏమన్నా పనులు ఉంటే పక్కన పెట్టుకొని రావచ్చు కదా ఇంకొద్దలేడు మా బాబు బాబు ఎందుకు ఎడుతున్నారా తాగబోతానికి ఇచ్చిన ఏజ్లో రోజు పొలం చూసొత్తాను పోయి ఎట్లా పడితే అట్లా తాగొచ్చి నన్ను కొడతాడు నీ అవ్వగారు ఏమన్నా ఇంత తాగుతాను అంటాను తమ్ముడు నువ్వేం మాట్లాడవేంద్రా ఎందుకు వచ్చిండు మరి ఏమన్నావు నువ్వు? నేనేమనలే ఇట్లా తాగొస్తే ఇచ్చేది పోతుంది ఊళ్ళో పరుగు పోతుంది అంటే నీ అవ్వగారు అయితే నేను తాగుతానా నీ బరాబర్ తాగుతానా ఇష్టం ఉన్నాడు తాగుతాను దెబ్బ వీకిండు అల్లుడిని ఇట్లా కొడుతుండగా ఆగు ఆయన సంగతి చెప్తా వచ్చినాక నేను ఒకటి తెచ్చిన నేను బాగా చేస్తుండగా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అల్లుడు పులైనా కూడా నీ వెనక తోకూపుకుంటా పిల్లి లెక్క తిరగాలి. ఏందే బాబు పులి అంటావు పిల్లి అంటావు ఏం మాట్లాడుతానవే? అరే అది తీరా నువ్వు ఇది మాపడికి పాలలో దంచి అల్లుడు దాగిన తర్వాత నీ చుట్టూ కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఏం
ఏమోనే బాబు కల్పిత్తది. సరే బిడ్డ నువ్వు నేను పోతున్నా, రేపు పొద్దుటికల్లా నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పు. సరే అల్లుడు అంతా మంచిగా అంత మంచిగా మంచిగా ఎటువైనా మరి ఇంటికాడ తెచ్చుకోలేవు, పని ఉండిపోయాను అంటే అన్ని నీకు చెప్పిపోతాను. పని ఉండిపోయినా బయట ఏం పని ఉందా? అంటే పనులు ఉన్నాయా నాకు? మరి ఇంటికాడ ఏంది బిడ్డలు కొడుతున్నావాట? కొడతా బర్రబర్ కొడతా. ఎందుకు కొడతావు? అదే కొడతాం బాయ్, ఎందుకు కొడతావు? కొట్టుకుంటూ ఆకలిసి ఉంటాం మధ్యలో మీకెందుకు నాకు అర్థంగా. నువ్వు కొడతా నా బిడ్డని నైట్ తీసుకుపోతా, దునియా అత్తాయి మొగుడు నా బిడ్డని నైట్ తీసుకుపోతానా నేను? తీసుకుపోతా. తీసుకుపోతా, ఎట్లా తీసుకుపోతావు నేను చూస్తా. తీసుకుపోతా బరాబరి. సీసానుకుని తప్పుపడున్నాడు ఇక్కడ. మీరు అసలు మీరు ఏందిరా మీరు చాలా నడు మీరు వెళ్తారా మరి తెలుసు కదా నా సంగతి. చాలా నడు చెప్పడానికి వచ్చి అరే అక్కకు మనం అది ఇచ్చినాం కదా, బరాబరి చెప్పండి తీరా. చూసుకుందాం బయటకు అయితే పోదాం. ఇంటికి వెళ్తే ఇట్లా ఇస్తుంది. వాడేమో బాధార్ రాగాల్సి వాడు ఇష్టమో అట్లా మాట్లాడుతుంది. ఇవాళ నేను సంగతి చెప్పాలి. ఇగో పాలు ఏం చేయాలి? పాలు వినబడతలేదా? పొద్దున నాకు అయి తాగాలి, ఇప్పుడు గీ తాగాలి. నేను మందు మత్తు కంటే నీ పాల మత్తు ఎక్కువ. సాల్గాని పండుకో. ఎటువైనా అన్న పొలం కడికినా తమ్మి, పొద్దుగాల ఏం చేసినావు? అరికి నీళ్ళు పెట్టేస్తున్నా. అయిపోయిందా? నేను వెళ్తారా మరి, నువ్వు అది నేను కోప్పడుతుంది. నువ్వు వదినకు భయపడేంటి? నాకు కొంచెం లేట్ అయితే నన్ను మరి తిట్టి పాడుతుంది. నేను వెళ్తా. ఏంద్ర గట్లండి పులి లెక్క ఉండేటోడు పిల్లి లెక్క అయిండు. టెన్షన్లో యాప్కులు అనుకుని ఏదో షర్ట్ కొమ్మని అట్లా పెట్టుకుని వెళ్తున్నాడు. అయ్యో లలిత, లలిత ఇక్కడ ఉన్నావు? పొలం కాడికి పోయినా పొద్దున్నే. అక్కడ పనులన్నీ అయిపోయినాయి. మరి ఇక్కడ ఉన్నాయా సామాన్లు పొలం కడివే నీళ్ళు పెట్టొస్తాను బాగా తాగొచ్చేటోడు. ఇప్పుడు మంచిగానే మాట్లాడతాడు. అంటే మా బాబు ఇచ్చిన మందు పని చేసినట్టుంది. అమ్మయ్య ఏదేమైతే ఇది ఆయన మారిండు. నాతో మంచిగా ఉంటే చాలు. ఈ ముచ్చటేమంటే మా బాబుకు ఫోన్ చేసి చెప్పాలి. సరే లలిత, మరి నేను పొలం కాడికి జాగ్రత్త. బాబు ఫోన్ చేసి చెప్తా. హలో బాబు, మీ అల్లుడు మారిపోయిండే. నాతో మంచిగా మాట్లాడతాడు. సరే బాబు.
ఏమైంది అంత మంచిదేనా? అంత మంచిగా ఏమైంది మరి ఇద్దరు దోస్తులు కలిసి ఎక్కడి నుంచి లేస్తారు? ఏం లేదే మా అన్న చెప్పిన మాట ఇంటలే అంత ఆగమాగం చేస్తుంది. ఎందుకు దొల్లులు అవుతున్నాయి? ఏమో మా వదిన మాటనే ఇంట్లో మొత్తం ఏమైందో ఇంటి ఎట్లా పడవుతుంది? నువ్వు పెళ్లిగానే ఉన్నావు, ఇట్లా పడైతే ఎట్లా పడవుతుంది అడుగుదాం మరి. మీ అన్న ఆగమాగం అవుతుండు, ఏం అర్థం అవుతలే. మరి పల్లెటూళ్ళల్లో కొన్ని వేరే ఉంటాయి మరి దొరకపోవడం అంటే. మా వదిన వాళ్ళ అయ్యకు మాత్రం వస్తాయి నాకు ఏదో డౌట్ ఉంది, ఏమన్నా చేసిరు. నాకు తెలిసిన ఆయన ఒక్క ఆయన ఉన్నాడు, మీ అన్నను మంచిగా చేయించుదాం, మరి ఆడికి పోయినాక చూపించుదాంపా, మరి ఏమైందో ఏం కథనో నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, పోయి మాట్లాడదాంపా. సరే తిప్పోదా ఆగమాగం చేస్తున్నంత. సరే సరే పా. నమస్తే. ఇలా అన్న ఇంట్లో లాదిన మాటలు పట్టుకొని అంత ఆగమాగం చేస్తున్నాడ, అందు గురించి తోలుకొచ్చిన, కొంచెం చూసి చెప్తారంటే అడుగు చెప్పు. మీరేదన్నా ఒకటి మంచి మూలికి ఇవ్వాలి. నేను మీ అన్నకు ఒక మూలిక ఇస్తా. ఆ మూలిక తీసుకెళ్ళి ఆయనకు తెలియకుండా జేబులో వేస్తాడు. పిల్లి వేసి ఉంటాడు, పులవుతాడు. పిల్లి వేసి ఉంటాడు, పులవుతాడు. తిన్నావా? మా వానికైనా తెచ్చినాడు. తిన్నారా? సరే మేము పోయేస్తాం మరి. సరే. ఏం లేదే బాపు, ఆ పొలం కాడికి పోతాండు, మంచిగానే నీళ్ళు కడతాండు. ఇప్పుడు మంచిగానే ఉంటాండే బాపు. మీరు మళ్ళీ వచ్చిర్రారా? అల్లా మొదలు పెట్టినావా? మొదలు పెడతాం, బరబ్బర మొదలు పెడతా. మీరు ఎట్లా వచ్చిర్రా? నీకు ఎవరు చెప్పారు ఆ గుణం? నేను లేనప్పుడు దానికి లేనిపోయి నేర్తురు మీరు, అది అందుకే ఇప్పుడు కూడా అయిందా బాపు? మళ్ళీ ఆయనే మీకు ఏంటంటే కొంచెం మానుకో. మళ్ళీ ఏమవుతుందో వచ్చిర్రా? మళ్ళీ ఎప్పుడు చెప్పిండా నీకు తాగమనా? బరాబర్ తాగుతాను. ఏంటి బరాబర్ తాగుతావు? నేను లేనప్పుడు దానికి ఎక్కించి చెప్పి సంసారాన్ని పిలుస్తారా? సంసారం నువ్వు బాగుపడాలని ఏం చేస్తాను? మరి తాకుండా వచ్చి నేను అర్థం చెప్తున్నావు. తాగుతారా? నీ సొమ్ము నీ సొమ్మైతే నా సొమ్మైతే వాళ్ళని చెప్పేసి ఇదే నా నీ పని. లల్లి తాకుండా వచ్చి నాటకాలు చెప్తున్నావు. నీకు ఉంటుందా లల్లి? ఛీ, నీ బతుకు పాడుగాను. వాళ్ళు బావుడెందుకు? నేనే ఇంట్లో నుంచి పోతా. నువ్వు తాగు, తండనాలాడు, నీ బతుకు ఎక్కడన్నా తలగబెట్టుకో, నువ్వు సావు. మాకు అవసరమే లేదు. ఇక మారుతామని ఇన్ని రోజులు చూసినా వాళ్ళు కూడా నా బాధ అర్థం చేసుకోలేక ప్రతి దాంట్లో ఇక మారుతాడని నిన్నే వెనకేసుకొచ్చిళ్ళు. ఇక నువ్వు మారవు. నీతోటి కొంపల పడి సచ్చే బదులు వాళ్ళతో పోయి నేనేందన్నా సత్తా. పా బాబు, నువ్వే ఉండు ఈ కొంపలా, నువ్వే ఉండు. ఎగురే కదం దుకుణం బంద్.